నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన్ను కలవడం కష్టం కాకపోవచ్చు, కలిసి ఉండటమే కష్టం, కలిసి నడవటమే కష్టం. ట్రంప్ గురించి అమెరికన్లు మాట్లాడుకుంటున్న మాటలివి. అధ్యక్షుడిగా ట్రంప్ హనీమూన్ పీరియడ్ ముగిసింది. కొత్తలో ఏం చేసినా ఎలా చేసినా పెద్ద పట్టింపు ఉండదు. ఆ తర్వాత అసలు సినిమా స్టార్ట్ అయ్యేది. అలాంటి పరిస్థితులే ట్రంప్నకు ఎదురవుతున్నాయా? అప్పుడు గెలిపించిన వాళ్లే ఇప్పుడు ఎందుకు గెలిపించామా అని అనుకుంటున్నారా? ట్రంప్పై అప్పుడే వ్యతిరేకత మొదలైందా? గెలుపు కోసం కష్టపడ్డారు అప్పుడు, ఎందుకు గెలిపించామా అనే బాధ ఇప్పుడు. ట్రంప్ పాలనపై వ్యతిరేకత మొదలైందా? సపోర్ట్ చేసిన వాళ్లే రిగ్రెట్ అవుతున్నారా? అధ్యక్షుడిగా ముగిసిన హనీమూన్ పీరియడ్ ట్రంప్నకు సొంత దేశంలో ఇబ్బందులు తప్పవా? ట్రంప్ నెల పాలనపై అమెరికన్ల మాట ఏంటి? ఆయన గెలుపును తమ గెలుపు అన్నారు. గెలిచి తీరాలని, ఆ గెలుపు కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా ప్రచారం టైంలో కనిపించారు జనాలు. ఆ పట్టుదలే ట్రంప్నకు అద్భుత విజయాన్ని కట్టబెట్టింది. రెండోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. ట్రంప్ పాలనపై అమెరికా పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్ని కావు. అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ నినాదాలు ఆ దేశ జనాలను ఆకట్టుకున్నాయి. అమెరికన్లుగా తలెత్తుకునేలా పాలిస్తాను అని ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో అమెరికన్లు కూడా తామంతా ట్రంప్ వైపే అంటూ భారీగా ఓట్లను వేసి గెలిపించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న క్షణం నుంచి తన మార్కు దూకుడు చూపిస్తున్న ట్రంప్ ప్రపంచ దేశాలకు నిద్రలేని రాత్రులు మిగిలిస్తున్నారు. అమెరికాను మళ్లీ గ్రేట్ చేయడమే లక్ష్యం అన్నట్లుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాను అని ట్రంప్ చెప్తున్నా ఆయన విధానాలు అక్కడి జనాలకే చిరాకు తెప్పిస్తున్నాయా? సొంత పార్టీ నేతలే కోపంతో ఊగిపోతున్నారా అంటే అవును అనే ఆన్సరే వినిపిస్తోంది. జనవరి 20న 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్. అక్కడికక్కడ 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. క్యాపిటల్ హిల్స్ దాడి నిందితులకు క్షమాభిక్ష ఘటనతో పాటు అక్రమ వలసదారుల డీపోర్టేషన్, సరిహద్దు భద్రత, కెనడా, మెక్సికో లాంటి దేశాలపై పన్నుల్లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అన్ని విషయాల్లోనూ అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మిత్రులు, శత్రువులు తేడా లేదు, అన్నింటా వ్యాపార ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఒప్పుకుంటే సరే, లేదంటే బల ప్రయోగానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిణామాలు ట్రంప్ వ్యవహార శైలిపై మిత్రదేశాల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇన్నాళ్లు అమెరికా ఉందిలే, ఏదేమైనా చూసుకుంటుందనే ధైర్యంతో ఉన్న నాటో సభ్య దేశాలు కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్లు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ నిర్ణయాలతో ఆయన గెలుపు కోసం కష్టపడిన వాళ్లు కష్టాల్లో పడాల్సి వస్తోంది. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్లే ఇప్పుడు ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పాలసీలతో ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతుగా నిలిచిన వాళ్లు కూడా ఇప్పుడు ఎదురు తిరిగేలా చేస్తున్నాయి. ట్రంప్ను ఎందుకు గెలిపించామా అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనే చర్చ జరుగుతోంది. ట్రంప్నకు, మరీ ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి విశ్వాసవంతమైన ఓటర్లుగా పేరున్న రైతులు, టీచర్లలో ఈ వ్యతిరేకత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి వీళ్లంతా అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ నినాదానికి ఫిదా అయిన వాళ్లే. ట్రంప్ గెలిస్తే బతుకులు మారుతాయి, భవిష్యత్తు మారుతుందని ఆశపడిన వాళ్లే. ట్రంప్ విజయంలో ఒక రకంగా రైతులు, టీచర్లు కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బతుకులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, ఆర్థికంగా చితికిపోతున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలక సంస్థలకు నిధుల నిలిపివేతతో పాటు పాలసీ విధానాల్లో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై వాళ్లంతా ఫైర్ అవుతున్నారు.
యుఎస్ ఎయిడ్ నిధులను ట్రంప్ సర్కారు నిలిపివేసింది. నిజానికి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు మానవ కారుణ్య దృష్టితో ఈ సంస్థ ద్వారా సాయం చేస్తూ ఉంటారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్కడి రైతులను రోడ్డు మీదకు లాగుతోంది. ఈ డెసిషన్ పై అక్కడి రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకటు ఫెడరల్ ప్రభుత్వం ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా డోజ్ అనే సంస్థను ఏర్పాటు చేసిన ట్రంప్ ఈ బాధ్యతలు మస్క్కు అప్పగించారు. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 75,000 మందికి పైగా ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోగా ఓవరాల్ గా 19 లక్షల మందిపై లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ట్రంప్ సర్కార్ బైఅవుట్ అనే విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా ఉన్న టీచర్లకు కోపం తెప్పిస్తోంది. కష్టపడి ట్రంప్ను గెలిపించుకుంటే ఉద్యోగాలను తొలగిస్తూ తమను కష్టాల్లోకి నెట్టేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. రైతులు, టీచర్లు మాత్రమే కాదు, సొంత పార్టీ లీడర్లలోనూ ట్రంప్ తీరుపై అసంతృప్తి మొదలైందనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా వీసా విధానాలపై ట్రంప్ ఆలోచనలు. చాలా మంది రిపబ్లికన్ పార్టీ నేతలకు పొసగడం లేదనే గుసగుసలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇక నమ్మకమైన ఓటర్లు, నమ్మిన ఓటర్లను కూడా ట్రంప్ నిలబెట్టుకోలేకపోతున్నారనే చర్చ మొదలైంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పాలసీలు వాళ్ల బతుకులను కొడుతున్నాయి. ఇదే ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇప్పటికే ట్రంప్నకు వ్యతిరేకంగా ఒక్కో స్వరం ఏకమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ నిర్ణయాలపై అమెరికాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే టీచర్లు వణికిపోతున్నారు. అసలు ట్రంప్ నిర్ణయాలను వాళ్ళ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? యుఎస్ ఎయిడ్కు సాయం నిలిపివేస్తే అమెరికా రైతులపై ఎఫెక్ట్ ఎలా పడుతోంది? అసలు టీచర్ల ఆందోళనకు కారణమేంటి? ట్రంప్నకు సెగ మొదలైనట్లేనా? ఇకపై ఆయన జాగ్రత్తగా ఉండాల్సిందేనా? రైతులకు మైండ్ బ్లాంక్ షాక్ ఇచ్చిన ట్రంప్ నిర్ణయాలతో వణికిపోతున్న టీచర్లు. ట్రంప్ పాలనపై ఆ వర్గాల్లో ఆందోళన ఏంటి? ట్రంప్ నిర్ణయాల ఎఫెక్ట్ వాళ్ల జీవితాలపై ఎంత? అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నా వాటి ప్రభావం ఆ దేశ జనాల బతుకుల మీద కనిపిస్తోంది. ట్రంప్ డెసిషన్స్ తో ఎక్కువ ఎఫెక్ట్ అవుతోంది రైతులే. యుఎస్ ఎయిడ్ ఆహార ధాన్యాల కొనుగోలు విషయంలో అనుమానాలు ఉన్నాయంటూ $340 మిలియన్ సాయాన్ని ట్రంప్ సర్కారు నిలిపివేసింది. సూడాన్, గాజా లాంటి దేశాల్లో జనాలకు ఆహారంతో పాటు ఇతర అవసరాలకు యుఎస్ ఎయిడ్ ద్వారా నగదు అందిస్తారు. అయితే ఇందులో అవకతవకలు జరుగుతున్నాయన్నది ట్రంప్ వాదన. దీంతో నిధులను నిలిపివేశారు. ఆయన నిర్ణయం ఆకలితో అలమటిస్తున్న దేశాలపైనే కాదు, సొంత దేశ రైతుల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. దాదాపు 40% పైగా ఆహార ధాన్యాలను అమెరికా రైతుల నుంచే యుఎస్ ఎయిడ్ కొనుగోలు చేస్తోంది. అయితే ఇప్పుడు ట్రంప్ నిధుల నిలిపివేతతో ఆ ఎఫెక్ట్ అక్కడి రైతుల ఉపాధితో పాటు బతుకుల మీద పడుతోంది. నిధుల నిలిపివేత ఇలానే కొనసాగితే తమ పరిస్థితి ఏంటా అనే భయాలు కూడా అక్కడి రైతుల్లో కనిపిస్తున్నాయి. ట్రంప్ ట్రేడ్ పాలసీ కూడా అక్కడి రైతులను టెన్షన్ పెడుతోంది. మొదటి హయాంలో చైనాతో వాణిజ్య యుద్ధం చేశారు ట్రంప్. సుంకాలను భారీగా పెంచేశారు. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. చైనా దిగుమతులపై టారిఫ్లు పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోగా తామేం తక్కువ కాదని డ్రాగన్ కంట్రీ ప్రతీకార సుంకాలు బాదేందుకు రెడీ అయింది. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తమ బతుకులు దెబ్బతీసే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ టర్మ్లో ట్రంప్ విధానాలతో సోయాబీన్, మొక్కజొన్న ఎగుమతులపై భారీగా ప్రభావం పడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో మళ్లీ ఆర్థిక నష్టాలు తప్పవేమో అని భయపడుతున్నారు. ఇక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో రైతులు చేసుకున్న ఒప్పందాలను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. ఇది తమ బతుకులపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని, జీవనాధారమైన పొలాన్ని కోల్పోయే ప్రమాదంలో పడతామంటూ అక్కడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యాశాఖను రద్దు చేయాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అక్కడి టీచర్లను టెన్షన్ పెడుతున్నాయి. విద్యాశాఖను రద్దు చేస్తే భారీగా డబ్బు మిగులుతుంది అన్నది ట్రంప్ వాదన.
డబ్బులు మిగుల్చుకుని భవిష్యత్ తరాల భవితవ్యాన్ని నాశనం చేస్తారా అని కొందరు ఇప్పటికే నిలదీస్తూ ఉండగా, అది అమలు అయితే వేల మంది టీచర్లు రోడ్డున పడే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి $238 బిలియన్ కేటాయించింది. విద్యాశాఖలో ప్రస్తుతం 4,400 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని మిగతా డిపార్ట్మెంట్లతో కంపేర్ చేస్తే ఇదే చిన్నది. అయినా సరే దీనికి నిధులు అవసరం లేదు అన్నది ట్రంప్ వాదన. విద్యాశాఖను రద్దు చేస్తే ఆ 4,000 మంది రోడ్డున పడే అవకాశం ఉంటుంది. టీచర్ల ఉపాధిని దెబ్బతీయడమే కాదు, ఈ నిర్ణయంతో విద్యా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు అమెరికా భవిష్యత్ అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉంటుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ నినాదానికి అట్రాక్ట్ అయి ట్రంప్కు ఓటేసిన టీచర్లు కూడా ఇప్పుడు ఆయన నిర్ణయాలపై భగ్గుమంటున్నారు. అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదానికి అట్రాక్ట్ అయి ట్రంప్ను గెలిపిస్తే ఇప్పుడు తమ జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారనే అభిప్రాయాలు అక్కడి జనాల్లో వినిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు, పాలసీ విధానాలు తమకు ప్లస్ అవుతాయనుకుంటే ఆర్థిక నష్టానికి దారితీస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ట్రంప్ నిర్ణయాలపై వాళ్లంతా భగ్గుమంటున్నారు. అధికారం తలకెక్కితే ఏమవుతుందో కళ్లారా చూపిస్తున్నారంటూ మరికొందరు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఏమైనా అధ్యక్షుడిగా ట్రంప్ హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు అమెరికా దృష్టితో నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. అయితే ఇప్పుడు అమెరికన్లను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే జనాల్లో వ్యతిరేకత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.